ప్రజెంట్ మనతో పాటు గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. ఇందిరమ్మ పథకం రెండవ విడత గురించి ఒకసారి మనం వారిని అడుగుదాం. రోజుకు ఎన్ని చీరలు ఇస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది గవర్నమెంట్ నుంచి, వారు మరి సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నారా లేదా అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ప్రసాద్ గారు. సో ఒక్కసారి ఇందిరమ్మ పథకం గురించి, ఆ చీరల గురించి, మీ ఆర్థిక పరిస్థితుల గురించి, చీరలు ఒక్క రోజుకి ఎన్ని నేస్తున్నారు, ఏ విధంగా మీకు గిట్టుబాటు అవుతుంది, ప్రభుత్వం మరి మీకు పెట్టిన నిబంధనలు ఏంటి, వాటి గురించి ఒకసారి తెలియజేయండి. అయితే మేడం, మాకు ఇచ్చిన చీరల ఆర్డర్ ప్రకారంగా 3 నెలల టైం ఉన్నది. ఒక్కొక్క రోజుకు 5 చీరలు నేస్తారు. అట్లా 6 లూమ్స్ నడుపుతారు వర్కరు. మినిమం వాళ్ళకు 800 నుంచి 1000 రూపాయల పని వర్క్ జరుగుతుంది. వాళ్ళు డైలీ వారానికి 6 రోజులు నడుపుతారు. సండే రోజు సెలవు ఇస్తాము. ఈ 3 నెలల్లో ఇచ్చిన ఆర్డర్ ఒక లూమ్స్కు 3000 మీటర్లు కాబట్టి వాళ్ళకు 3 నెలల దాకా పని బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మేము ఉత్పత్తి చేసి ఇవ్వాలి. రెండో విడత ఆర్డర్ కూడా తొందరగానే ఇస్తా అని చెప్పారు. ఉత్పత్తి అయ్యి సప్లై చేసిన వాళ్ళకే ఇస్తానన్నారు. అది కూడా మాకు సంతోషం. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో మేము సంతోషంగా ఉన్నాం. ఓకే, అంటే గతంలో చూసుకున్నట్టయితే గతంకి ఇప్పటికీ ఏమైనా మార్పులు ఉన్నాయి? ఎందుకంటే ప్రభుత్వము సారీస్ ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ముందు తీసుకొచ్చింది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? గతంలో కంటే ఇప్పుడు బాగున్నది మేడం. ఇప్పుడు మాకు ఇచ్చిన ఆర్డర్లు అందరూ ఉత్పత్తి చేసే రకంగా ఉన్నది. అప్పుడు మాకు పట్టీలు అనే డిజైన్ ఉండే పొంగుకు, అప్పుడు అందరికి నడపరాకపోవు, లేటుగా అవుతుండే ఉత్పత్తి. ఇప్పుడు ప్లేన్ కాబట్టి ఈజీగా మిగతాలో మనకు అదే కూలి సేమ్. గత ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే కూలి సేమ్. మళ్ళీ అదే పని ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవుతుంది. మీటర్లు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మేడం, అప్పుడు మీటర్లు తక్కువ అవుతుంది. 5 మీటర్లు ఒక లూమ్స్కి 5 మీటర్లు తేడా వస్తుంది. ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, తొందరగా ప్రొడక్షన్ వెళ్తుంది మేడం. మాకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి మేడం. అందుకే 5 మీటర్లు ఎక్కువ అంటే 6-30 మీటర్లు, 30 ఉంటే 5 ముళ్ళ 15, 150 రూపాయలు ఎక్కువ పని అవుతుంది మేడం ఒక లేబర్కి ఒక్క రోజు. పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ వస్తుంది. ఇప్పుడు చీరలు ఒక్క రోజుకి ఎన్ని చీరలు అంటే తయారవుతాయి మన దగ్గర? అంటే ఆ కూరలు చూసుకుంటే నెలకి ఎన్ని చీరలు వస్తాయి? ఒక్క రోజుకి ఒక లూమ్స్కు 5 చీరలు వెళ్తాయి మేడం. 6 లూమ్స్ 6-5లో 30 చీరలు. 30 ఇంటూ రోజు 6-5 36, 360. నెలకు అయితే 360 ఇంటూ 4. ఈ రకంగా చీరలు ఉత్పత్తి అవుతాయి మేడం. దీన్ని బట్టి మాకు ఏంటంటే టైము వర్కరు రోజు పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉండుట్లా వాళ్ళు రాకపోవట్లో కొద్దిగా లేట్ అవుతుంది. కొందరు పని చేసుకోవాలి, ఉన్నది 3 నెలల పని 4 నెలల పని కాబట్టి తొందరగా నడిపించి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఉత్పత్తి చేస్తారు మేడం. రోజుకు 5 చీరలు వెళ్తాయి ఒకళ్ళు. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లు మాకు గత ప్రభుత్వము ఇచ్చిన దానికంటే ఈ ప్రభుత్వం 2020లో ఇచ్చింది ఆర్డర్, ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మేము ఉత్పత్తి చేసి ఇస్తున్నాము. ధన్యవాదాలు గవర్నమెంట్కు. ఎందుకంటే మాకు లేబర్లో కానీ మాకు కానీ ఆసాంలో కానీ వైపన్లు వాళ్ళకి అందరికీ ఉపాధిగా దొరుకుతుంది. మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడాయలు పెరుగుట్లా, యారం ధరలు పెరుగుట్లా, ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లతోనే మేము మంచి పని జరుగుతుంది. సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము ప్రభుత్వానికి. ధన్యవాదాలు. సో ప్రజెంట్ మన దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, వారికి ఏ విధంగా మీరు అంటే ఆర్థికంగా ఏ విధంగా ముందు ప్రోత్సహిస్తున్నారు, వారికి రోజు ఎంత కూలి ఇస్తున్నారు? మేడం, మా సొసైటీలో సాయిశ్వర సొసైటీలో 12-13 మంది ఆసాములు ఉన్నారు మేడం. అందులో మాది అధ్యక్షుడి మాకు లూమ్స్ 60 లూమ్స్ ఉన్నాయి. దానిలో ఒక 35 మంది లేబర్స్ నడుపుతారు. గుమ్మాస్తాల కాడికెళ్ళి వార్పెన్లు అండ్ అపార్ట్మెంట్ సెక్షన్లు వాళ్ళు లేబర్స్, హ్యాండిల్ చిట్టా వాళ్ళు 2, ఇట్లా 35 మంది లేబర్స్ ఉంటారు. అదేవిధంగా సభ్యులకు ఒక్కొక్కరికి 7-8 మంది పోతారు. అట్లా 120-150 మంది మా సొసైటీ ద్వారా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ల మీద ఉత్పత్తి ద్వారా బతుకుతారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చే ఆర్డర్లు కూడా తొందరగా ఉత్పత్తి చేసి ఇచ్చేలాగా పనిచేస్తున్నారు. మాకు సంతోషంగా ఉన్నది. అంటే కూలీ పెంచుమని మనం అడుగుతున్నారా? ఎందుకంటే 24 hours వాళ్ళు పని చేయాలి. మాకు కూలీ వర్కర్లకు ఆల్రెడీ ఇచ్చిన కూలీ అదే దాకా ఒప్పుకున్నారు మేడం. కానీ సేట్లకు మాత్రం ఇప్పుడు ఇచ్చిన కూరగాయలు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన రేటు పాత రేటే కదా, ఇప్పుడు ఇచ్చిన కొత్త రేటు ప్రకారంగా యారం కిలోకు 30-35 రూపాయలు పెరిగింది. ఆ పెరిగిన ధరను మేము ప్రభుత్వానికి ఒక లెటర్ పంపించాము మేడం. యారం ధరను పెరిగిన ప్రకారంగా మాకు రేటు పెంచమని. ఆ రేటు పెంచితే మాకు సంతోషము. ఇప్పుడు అలాగే చీరల కోసం ఇప్పుడు ముడి సరుకులు కూడా తీసుకొస్తారు కదా, అంటే గవర్నమెంట్ ఇస్తుందా లేదంటే మీరు ఓన్ పెట్టుబడి పెట్టి తీసుకొస్తున్నారా? మేము హైదరాబాద్ ఏజెంట్ ద్వారానే తీసుకొస్తాం మేడం. వాళ్ళు మాకు
సైడ్ ఇస్తారు. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే అమౌంట్ వస్తుందో అప్పుడు మేము పే చేస్తామని చెప్తే వాళ్ళు మాకు సొసైటీ ద్వారానే యారను వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన అసోసియేషన్ యారను ఏదైతే చెప్తామో అదే కంపెనీ మాకు సప్లై చేస్తారు. ఆల్రెడీ వచ్చి ఉన్నది, స్టార్ట్ అయినాయి లూమ్స్ కూడా. 50% లూమ్స్ చాలని ఇంకో 50 daysలో పూర్తిగా చాలు చేసి ఉత్పత్తి చేసి పంపిస్తాం మేడం సో గవర్నమెంట్. అలాగే ఇందిరమ్మ చీరల విషయంలో ఏమైనా ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? ఏమైనా మార్పు ఇంకేదైనా మార్పులు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఇంకా వాళ్ళకి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్పులు గవర్నమెంట్ ఇప్పుడు చిలకపచ్చ కలర్ చీర ఆల్రెడీ తీసుకున్నారు మేడం. పోయినసారి బ్లూ సారీస్ ఉండే, ఇప్పుడు చిలకపచ్చ కలర్ తీసుకున్నారు, అది బాగుంటది. ఈసారి ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సంవత్సరం అదే చీర వేస్తానన్నారు. తర్వాత టెక్నికల్ గా మళ్ళా మహిళల నుంచి ఏ రకంగా ఈ చిలకపచ్చ చీర కాకుండా మళ్ళా ఇంకా ఒక వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, అప్పుడు మార్చుకోవచ్చు. ఏదంటే టెక్నికల్ కంపెనీ అప్పటిదప్పుడు మార్పులు చేర్పులు చేయవచ్చు. అది ఫస్ట్ మనకి బ్లూ ఇచ్చింది, ఇప్పుడు గ్రీన్ ఇస్తుంది. చిలక పచ్చ కలర్ చిలక పచ్చ కలర్ ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయింది. రేవంత్ రెడ్డి గారు మేడం గారు గవర్నమెంట్ ఆల్రెడీ ఓపెనింగ్ చేసి మాకు ఆర్డర్ ఇస్తారు మేడం. నెల రోజులు అవుతుంది ఆర్డర్. మూడో విడత కూడా శారీ కొంచెం చేంజ్ అవుతుంది. మూడో విడత కూడా చారీస్ చేంజ్ అవుతుంది మేడం. అది టెక్నికల్ గా అప్పుడు ఉన్న నిర్ణయాల ప్రకారంగా తీసుకుంటారు మేడం. అది మా చేతిలో ఉండదు.